ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తి సంస్థల ఆగడాలపై బిగ్ టీవీ కథనాలకు రాష్ట్ర రైతు కమిషన్ స్పందించింది. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలోని బృందం కాసేపట్లో ములుగు కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించనుంది. హనుమకొండ నుండి బయలుదేరిన కమిషన్ మరికొద్దిసేపట్లో ములుగు కలెక్టరేట్కు చేరుకొని రైతులు అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. ములుగు జిల్లా ఆదివాసీ రైతులను ఎంఎన్సీ కంపెనీలు విత్తనాల పేరుతో మోసం చేస్తున్న సాగు ఘటనపై కూడా ఈరోజు రైతు కమిషన్ పర్యటించబోతోంది. అసలు రైతు కమిషన్ ఏం చేయబోతుంది, రైతులకు సంబంధించినటువంటి ఎటువంటి వివరాలు సేకరిస్తున్నారు, మనతో రైతు కమిషన్ సభ్యులు ఉన్నారు. అసలు చెప్పండి, ఈరోజు ఏం చేయబోతున్నారు? రైతులు దాదాపు 2000 ఎకరాలు నష్టపోయారు కదా, అసలు ఏంటి మీరు ఏం చేయబోయేది ఏంటి, రైతులకు ఏం చెప్తారు? ఇప్పటికీ ప్రాథమికంగా కొంత సమాచారం సేకరించడం జరిగింది. ఆ విషయాలపైనే ఈరోజు కలెక్టరేట్లో రివ్యూ చేసి దీని మీద రైతులకు న్యాయం జరిగే విధంగా కార్యక్రమం తీసుకోవాలి. గత 5 ఏళ్ల నుంచి కూడా ఈ సాగు జరుగుతుంది, ఇలాంటి అగ్రిమెంట్ లేకుండా సూసైడ్ కూడా జరుగుతుంది. దీని మీద ఏమైనా ప్రత్యేకంగా రిపోర్ట్ తీసుకుంటారా, రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటారా? ఆల్రెడీ కొంత సమాచారం సేకరించడం జరిగింది. తప్పకుండా ఈ విషయంలో పూర్తి న్యాయం చేయాలనే ఆలోచనతోనే రైతు కమిషన్ ఉంది. ఈ గత ప్రభుత్వాలు చేసిన పొరపాటు ఈసారి బయటకు వచ్చింది. దీని మీద చాలా ఇమీడియట్గా రియాక్ట్ కావడం జరిగింది. తప్పకుండా రైతులకు న్యాయం జరిగే విధంగానే ఉంటుంది. డైరెక్టర్ రామలయ్య జనాలు చెప్పిన ఒక ట్రైబల్ ఏరియాలో గత 6 ఏళ్ళుగా కూడా గుట్టుచప్పుడు కాకుండా ఈ విత్తన ఉత్పత్తి సంస్థలు చేస్తున్న ఘటన. సో దీని మీద నిజంగా కమిషన్ ద్వారానే న్యాయం జరుగుతుందా? రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, అసలు తమను ఎవరు ఆదుకునే పరిస్థితి ఏం చెప్తారు రైతులకి? తప్పకుండా న్యాయం చేయడానికే వచ్చింది కమిషన్. రెండవది, ఏదైతే నకిలీ విత్తనాలు ఉన్నాయో ఆ నకిలీ విత్తనాలతోటి ఇప్పుడే కాదు ప్రతిసారి రైతులు మోసపోతున్నారు. ఏదో మోసపోయినంత మాత్రాన ఏదో ఇచ్చేసి వాళ్ళకు నష్టపరిహారంగా అనేది కాదు. ఈ కమిషన్ ముఖ్యమంత్రి గారు చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. తప్పకుండా ఇవాళ కలెక్టరేట్లో మొత్తం రివ్యూ చేసిన తర్వాత మాకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన తీసుకొని ఏం చేయాలనేది మేము చేస్తాము. ఒకటి, మొత్తం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో క్లస్టర్ తయారు చేసుకొని ఎక్కడెక్కడ రైతులు ఇదైందో మా చైర్మన్ గారు, మా కమిషన్ మెంబర్లు అందరం చాలా రాత్రింబగలు కష్టపడుతున్నాం, పనిచేస్తున్నాము. తప్పకుండా రైతులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు బయలుదేరుతుంది. ఇది మొత్తంగా ప్రస్తుతానికైతే వరంగల్ నుంచి కమిషన్, వ్యవసాయ రైతు కమిషన్ అయితే బయలుదేరుతుంది. చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యం లోపల కూడా ములుగు వెళ్తున్న ములుగు కలెక్టరేట్ లోపల అక్కడ ఉన్నటువంటి అధికారులతోని పూర్తి సమాచారం సేకరించి రివ్యూ నిర్వహించడం. రివ్యూలో పాటు ఇన్నేళ్లుగా రైతులకు సంబంధించినటువంటి సాగు విషయాలు, అదేవిధంగా ఎంఎన్సీ కంపెనీలకు సంబంధించి విత్తన కంపెనీలకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ రోజున సేకరించి రివ్యూ లోపల అసలు ఏం జరుగుతుంది ఏజెన్సీ లోపల అనే పూర్తి వివరాన్ని కూడా సేకరించిన తర్వాత తదుపరి కమిషన్ పూర్తి రిపోర్టు ద్వారా రైతులకు న్యాయం చేస్తామంటూ కూడా రైతు కమిషన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన కూడా ఈ యొక్క రివ్యూ అయితే కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్తో వేణుబిట్టి.